వాళ్ళు కాదు కానీ మరి ఈ మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నా లేదా? ఒక్కసారి మిగతా నాయకుల గురించి అడుగుతున్నాను. ఒకటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదానీ మీద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డబ్బునంతా కూడా గుజరాత్కి, బీహార్కి, యూపీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పాడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో. మరి ఆయన చెప్పినట్టే కదా. ఈవీఎంల మీద ఈవీఎంలు గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బట్టి వామన మిశ్రం గారు పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా చెప్పాడు ఈవీఎంలు కెన్ బి మేనేజ్డ్ అని. డైరెక్ట్గా నాకు ఒక టెక్కీ అతను కూడా చెప్పాడు, మరి వచ్చి సాక్ష్యం ఇస్తామని నేను కేసు వేస్తానంటే నన్ను చంపుతారు సార్, బయటకు రాకముందు చంపేస్తారు, కాబట్టి నేను సాక్ష్యం ఇవ్వను. ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఈవీఎంల యొక్క ఫలితమే కదా. ఇంకా చెప్పాలంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు 164 సీట్లు 164 వన్ సైడ్గా ఎట్లా వస్తాయి? 3 పార్టీలు కాదు సార్, 3 పార్టీల పొత్తు. అది 3 పార్టీల పొత్తు కాదు, 3 పార్టీలు కలిపిన ఈవీఎంల పొత్తు అది. ఓకే ఓకే. కాబట్టి హర్యానాలో చూడండి, మరి జార్ఖండ్ ఎందుకు వచ్చింది అంటారు అనుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చాలామంది మేధావులు నాతో మాట్లాడారు. అట్లా జరిగితే అన్ని చోట్ల జరగాలి కదా, ఇక్కడ అది చాలామంది డౌట్ కదా. నేనేమన్నంటే నేను దొంగతనం చేయదలుచుకున్నా. ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. 10 ఇళ్లల్లో నేను చూసేది ఏమిటి? దొంగతనం చేయదలుచుకున్నప్పుడు నేను పట్టుబడతానా లేదా, అక్కడ డబ్బు ఉందా లేదా, అక్కడ ఎవరైనా కాపలదారుడు ఉన్నారా లేదా, ఆ దొంగతనం వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా. ఫలితం లేని పని చేయొద్దు కదా. ఆ ఇంట్లో ఏం లేదు అనుకున్నప్పుడు ఎందుకు పోతాం? కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే దొంగ అక్కడే దొంగతనం చేస్తాడు. ఈవీఎంలు పెట్టడం కూడా అదే పద్ధతిలో పెడతారు అంతే. ఓకే సార్. ఈవీఎంలు కూడా ఆ పద్ధతిలోనే పెడతారు. ఇది మ్యాన్మేడ్ మిషన్. ఈ మ్యాన్మేడ్ మిషన్ని మ్యాన్ ఆపరేట్ చేయలేడా? చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోకి ఉన్నటువంటి ప్రథమ శత్రువు ఎవరంటే ఈవీఎంలు. భారత ప్రజాస్వామ్యానికి ప్రథమ శత్రువు ఎవరంటే ఈవీఎంలు. దాని కజిన్ ఎవడంటే మనువాదం. ఓకే. స్టేట్ పవర్నేమో ఈవీఎంలు ఇస్తాయి, స్ట్రీట్ పవర్నేమో మనువాదం ఇస్తుంది. కాబట్టి స్టేట్ పవర్ ఈవీఎంల ద్వారా, స్ట్రీట్ పవరు మనువాదం ద్వారా వీళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారు. ఈ దేశం మీద వీళ్ళకి ప్రేమ లేదు. 2005 వరకు నా క్లాస్మేట్స్ మొత్తం కూడా అమెరికాలో వెళ్తే, చాలామంది అమెరికా వెళ్తే 2005 వరకు నేను వీసా పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. ఈ దేశం నాది, ఈ భూమి నాది అనుకోని. ఓకే. కాబట్టి నన్ను ఎట్లా దేశద్రోహి అంటారు? ఓకే. ఎవరు దేశద్రోహులు? ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాడు ఈ దేశం యొక్క రిసోర్సెస్ మొత్తాన్ని ఉపయోగించేసి డెవలప్ చేయాలి కదా. చేశారా? అదానీ అంబానీలకే కట్టబెడతావా ఇది మొత్తం కూడా? మరి ఈ మహానాయకుడు ఎందుకు మాట్లాడు దాని గురించి? స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడాడు? ఇవి డే టు డే ఇష్యూస్ కదా ఇవి. వర్గీకరణ చేసుకొని నీ మాట నువ్వు తీసుకో, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ఇట్. నేను దానికి 2005లోనే అంతకన్నా బెటర్ సొల్యూషన్ రాశాను. 2005లోనే ఏప్రిల్ 14వ తారీఖున. కాబట్టి అసలైన ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక డైవర్ట్ పాలసీస్ ఇవి. ఓకే సార్. వీళ్ళు యునైట్ కాకుండా ఉండాలి, తర్వాత డైవర్ట్ చేయాలి, అధికారం వైపు అడుగులేయొద్దు. నేను మాలామారిగలకు కూడా క్లియర్గా ఒక కాల్ ఇస్తున్నాం. మీరు అడుక్కు తినడానికి సిద్ధమవుతున్నారా? దాంట్లో పోటీ పడతారా? అధికారం కొరకు పోటీ పడతారా? కాంశీరావు గారి పాలసీలను తీసుకోమని చెప్తాను. కాంశీరావు గారు చెమారు, జగజ్జీవన్ రామ్ చెమారు. కాంశీరావు గారు మాట ఎత్తే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. మేము మాదిగలము, మేము చెమారమని చెప్పుకునే వాళ్ళకి కాంశీరావు గారు మాట ఎత్తే ధైర్యం లేదు. కాంశీరావు గారి విగ్రహాలు ఎప్పుడైనా ఎంఆర్పీస్ పెట్టిందా? అసలు కాంశీరావు విగ్రహాలే చాలా తక్కువ పెట్టలేదు కదా. సో నేను అనేది ఏమిటంటే, అందుకనే వీళ్ళకి ప్రశ్న ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అడుగు తినడానికి పోటీ పడతారా, అధికారం కొరకు పోటీ పడతారా, అటువైపు అడుగులేస్తారా? ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను.